కృష్ణ ఒకరే, అలాగే మా క్రూలో కూడా ఒక్కరే ఉంటారండి స్టేజ్ పైన. టీజర్ రోజు కమ్ టు ద స్టేజ్. చేసేది బొమ్మేది చేతుల మీదుగా ఫస్ట్ లుక్ లాంచ్ వస్తే వస్తున్నామన్నా. చప్పట్లు గట్టిగా. కావాలా? ఒక 2 days బ్యాక్ ఇంట్లో కూర్చొని టీవీ చూస్తున్నాము, యూట్యూబ్ చూస్తున్నాము. ఎక్కడ చూసినా వరదలు, చాలామంది బాధపడుతున్నారు. దానికి నాకు ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, మా అబ్బాయి నా దగ్గరికి వచ్చి, డాడీ ఏం డాడీ పాపం ఇది అసలు మనం అక్కడికి వెళ్ళొచ్చా, ఏమైనా చెయ్యొచ్చా అది అని అడిగాడు. అట్లా కాదు నాన్న, అది మనం అట్లా దూసుకుంటూ వెళ్ళలేము అంటే, నేనేమైనా చెయ్యొచ్చా అని అడిగాడు. అంటే ఏం చేస్తావు అన్నాను. డబ్బులు ఏమైనా ఇస్తావా? ఇచ్చేస్తా అన్నాడు. నా డబ్బులు నువ్వు ఇవ్వకూడదు నాన్న, నేనే ఇవ్వాలి అంటే, నేను కొంచెమన్నా నాకు దీనికి ఇచ్చారు కదా డాడీ, ఆ కొంచెం దానికి ఇచ్చేస్తా అన్నాడు. సరే నాన్న, అలా ఇవ్వాలనుకున్నావు కదా, దానికి ఒక మంచి కాజ్ తోటి ఇద్దాము, నీ ఫస్ట్ లుక్ లాంచ్ చేద్దాము, దానికి గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ ఎవరినైనా మనం గెస్ట్గా పిలిచి వాళ్ళ చేతుల మీదుగా ఇద్దాము సీఎం రిలీఫ్ ఫండ్కి అని చెప్పాను. సో దానికి అతని కోరిక వల్ల ఈరోజు ఈ ఫస్ట్ సడన్గా ఈ మీట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు తన చేతుల మీదుగా తను ఏమి ఇవ్వాలనుకున్నాడో తెలంగాణ గవర్నమెంట్కి అండ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్ మన స్పీకర్ ప్రసాదరావు గారికి అందజేస్తారు. చంద్రాస గారు. సో వాడు ఇప్పుడు సంపాదించిన చిన్నదే, జస్ట్ స్టార్టెడ్ ఎర్నింగ్. తను మాట్లాడతాడు తను ఏమనుకున్న తర్వాత. అండ్ ఇప్పుడు ఇక్కడికి చీఫ్ గెస్ట్గా వచ్చేసినటువంటి ప్రసాద్ కుమార్ గారు మాట్లాడతారు. మొట్టమొదటిగా ప్రభాకర్ గారు అంటే నాకు చాలా ఇష్టం. మరి వారి సన్నుబెట్టి రామ్నగర్ బన్నీ అనే సినిమాని తీస్తున్నా అని చెప్పి ముందే చెప్పడం జరిగింది. మరి ఈరోజు ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం నేను చాలా సంతోషంగా భావిస్తూ, ఈ రామ్నగర్ బన్నీ మన హీరో గారు చంద్రహాస్, మరి వారు కూడా నా బిడ్డ ఇద్దరు క్లాస్మేట్స్, నా డాటరు ఆయన ఇద్దరు క్లాస్మేట్స్. మరి అందుకు కూడా నేను రావాల్సి వచ్చింది. మరి అదేవిధంగా ఈ ఫస్ట్ లుక్ కార్యక్రమం లోపల మొన్న జరిగిన ఏవైతే తుఫాన్ వల్ల 2 రాష్ట్రాలు ప్రజలు విలవిలలాడిపోతున్న సందర్భంలో నా వంతు సహాయం నేను చేస్తా ప్రభుత్వానికి, సీఎం సహాయ నిధికి అని చెప్పి ప్రభాకర్ గారు అన్నప్పుడు తప్పకుండా నేను వస్తా అని చెప్పిన. మరి అదేవిధంగా చంద్రహాస్ రామ్నగర్ బన్నీ సినిమా ఏదైతే ఉన్నదో అది మంచి కలెక్షన్స్ రికార్డ్ చేయాలి, మరి వారికి మంచి భవిష్యత్తు ఇవ్వాలి. ప్రజలందరూ అతన్ని నేను ఇప్పుడు ఫస్ట్ లుక్లో చూసిన, చాలా ఫస్ట్ సినిమాలల్లో జనరల్గా అంత లుక్ అనిపించేది, కానీ చంద్రహాసన్ ఏదైతే ఫస్ట్ లుక్లో ఉన్నాడో మంచి పెద్ద హీరో అవుతాడనే ఆలోచన నాకు వచ్చింది. తప్పకుండా
ఆయన మంచి హీరో అవుతాడు. మరి ప్రభాకర్ గారు, మరి వారి తల్లి గారు, వారి సిస్టర్, వాళ్ళ మనసులో ఏది ఉన్నదో చంద్రహాస్ దాన్ని నిలబెడతాడని చెప్పేసి నేను కోరుకుంటూ మరొకసారి 2 రాష్ట్రాల ప్రజలకు రామ్నగర్ బన్నీని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ హాయ్. అయితే నేను ఇప్పుడే ఈ మధ్యనే ఎర్న్ చేయడం మొదలుపెట్టాను, కొంచెమే. ఇంతకుముందు ఇప్పటి వరకు మా మమ్మీ డాడీ డబ్బులు ఖర్చు పెట్టడమే. సో ఇచ్చేటప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను సంపాదించిన కొంచెంలో, అంటే ఆ కొంచెంలో ఇది చాలా ఎక్కువ నాకు. సో మీరు అనుకోవచ్చు చిన్న అమౌంట్ అని, కానీ నేను ఇంకొకటి కూడా అనుకున్నాను. ఏంటంటే ఈ సినిమాకి ప్రాఫిట్స్ ఏమైనా వస్తే వచ్చిన దాంట్లో నుంచి 10% కూడా నేను ఈ కాజ్కి తప్పకుండా ఇస్తాను. అండ్ ఈరోజు మన చీఫ్ గెస్ట్ గారు, గౌరవనీయులైన తెలంగాణ ఆనరబుల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ స్పీకర్ గారికి చాలా థ్యాంక్స్ సార్. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాజ్ మీరు ఇక్కడికి వచ్చి మీ చేతుల మీదుగా నేను ఇలా ప్రజలకి నా వంతు ఎంతో అంత ఇస్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ వదిలే అబ్బాయి. అయితే రామ్నగర్ బన్నీ, మై డెబ్యూ ఫిలిం. దివిజా ప్రభాకర్ presents అండ్ ప్రొడ్యూసర్ మలేజా ప్రభాకర్ అండ్ ప్రభాకర్ మై ఫ్యామిలీ. ఈరోజు ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ. ఎక్కడ స్టార్ట్ చేయాలి? ఓకే, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇంకొక 10 days అయితే 2 years అవుతుంది. లాస్ట్ టైం నేను ఇలాగా స్టేజ్ ఎక్కి నా చేతిలో మైక్ పెట్టి రచ్చ 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 అయిపోయింది, పెద్ద సంచలనం అయింది అప్పుడు. ఈసారి ఏమవుతుందో కొంచెం టెన్షన్గానే ఉంది. బట్ ఎందుకు అయిందిరా అని నేను ఆలోచిస్తే నాకు అనిపించింది ఒకటే, ఎందుకో తెలీదు, నేను ఎవరెవరికి ఎక్కడెక్కడ కాలంలో అక్కడ కాలేదు. దానికి రీజన్ ఏమీ లేదు, నా చేతులు నా జేబులో పెట్టుకున్నా అంతే. దానికి ఎందుకంత నా మీద లక్షల మంది కోట్ల మంది ఏమో పడిపోయారు అందరూ నా మీద, దేనికి రా స్వామి నాకు అర్థమే కాలేదు ఇప్పటికీ. అయితే చాలా మంది చెప్పొచ్చింది ఏంటంటే స్టేజ్ మీద ఒకలాగా బిహేవ్ చేయాలంట. ఏమో మరి నాకు స్టేజ్ మీద ఒకలాగా కింద ఒకలాగా బిహేవ్ చేయడం రాదు. సినిమాలో చేస్తాను యాక్టింగ్, కానీ రియల్ లైఫ్లో చేయమంటే నా వల్ల కాదు. ఒకవేళ నేను టైం ట్రావెల్ చేయగలిగి September 16th, 2022 మళ్ళీ అదే రోజులోకి వెళ్తే నేను మళ్ళీ అలాగే నిల్చుంటా, మళ్ళీ అలాగే మాట్లాడతా, మళ్ళీ అది చేస్తాను. ఎందుకంటే నాకు తెలిసినంతవరకు నేను ఏ తప్పు చేయలేదు, ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయలేదు. మా డాడీ మాట్లాడుతున్నారు, నాకు ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కడం, ముందు 30 కెమెరాల పైన ఉన్నాయి, స్టాండ్లు వేసుకొని, ఏం అర్థం కాలేదు నాకు. ఆయన ఎందుకు పొగడుతున్నారు నన్ను, ఇంకా అప్పటికి ఏదో నాకు గ్లిమ్స్ రాలేదు, ఏం రాలేదు, నా చదువు గురించి చెప్తున్నారు, ఏదో చెప్తున్నారు, నాకేం అర్థం కావట్లేదు. సో నేను ఇట్లా ఉన్నా అంతే, దానికి మించి ఏం లేదు అక్కడ. సో ఏదైనా తప్పు చేస్తుంటే అప్పుడు నన్ను అందరూ అంటున్నారంటే అప్పుడు 100% ఫీల్ అవుతా, కానీ ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు కాబట్టి 1% కూడా నేను ఎటువంటి ఫీల్ అవ్వలేదు. అయితే దానికి కారణం నా మెంటల్ ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉందని నేను నమ్ముతున్నాను. అది మా డాడీ నుంచి నాకు వచ్చింది. ఎందుకంటే మా నాన్న, ముందే చెప్తున్నా డిస్క్లైమర్ ఏంటంటే, ఇప్పుడు నేను డబ్బా కొట్టబోతున్నా మా నాన్న గురించి. అది మీరు డబ్బానా ఫ్యాక్స్ అనేది మీకు వదిలేస్తాను. కానీ నా ఒపీనియన్లో ఎవరి ఫాదర్ అయినా సరే, ఏ కొడుకైనా గర్వపడాలి. ఆ ఫీలింగ్ మీకు మీ నాన్నపై లేదంటే దానంత దురదృష్టం ఇంకోటి లేదు. అలా లేనప్పుడు అట్లీస్ట్ మీరైనా సరే మీ లైఫ్లో ఒక గొప్ప తండ్రిగా అవ్వాలి. నా లైఫ్లో నాకు అదృష్టం ఉంది.
మై డాడ్ బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. హీఈస్ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్. వేల ఎపిసోడ్లు నాట్ ఓన్లీ జస్ట్ సీరియల్లో యాక్టింగ్ చేసి ఇవి చేయడమే కాదు, హోస్ట్ కూడా చేశారు ఎన్నో షోస్, రియాలిటీ షోస్, డ్యాన్స్ షోస్. ఏది ఆయన చేయకుండా లేరు ఇండస్ట్రీలో ఇప్పటి వరకు. అండ్ ఉంటుంది రా భయ్ నాకు యాటిట్యూడ్. మా డాడీ అంత గొప్ప హీరో అయినప్పుడు ఎందుకు ఉండదు? అండ్ అది నాకు ఇన్సల్టింగ్గా మీరు అన్నారని అనుకుంటున్నారేమో, యాటిట్యూడ్ స్టార్ అని. నాకు యాటిట్యూడ్ అన్నది ఇట్స్ ప్రైడ్. అండ్ ఆల్సో ఇన్ ద ప్రైడ్ ఇన్ మై టాలెంట్. నా కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అది లేకపోతే, మ్యాటర్ లేకపోతే మరి మేబీ అలాగే ఎక్కువ ఆలోచిస్తానేమో, ఇలా ఉండాలి అలా ఉండాలి. హార్డ్ వర్క్ చేసుకుంటా పోతాను, నచ్చేటోళ్ళు నచ్చుతాను. అండ్ ఇప్పుడు ఈ సినిమా రామ్నగర్ బన్నీతో ఎంతమంది అయితే నెగిటివ్గా అన్నారో వాళ్ళందరూ పాజిటివ్ అవుతారు అనుకుంటున్నాను. 100కి 100% అవ్వకపోయినా సరే ఒక 60% అయ్యారు అనుకుందాం. నెక్స్ట్ సినిమాకి ఇంకొక 10%. సినిమాకి అందరినీ మార్చేదాకా నేను వదలను, మార్చి తీరుతా. ఎంటర్టైన్ చేద్దాం అనేది నా గోల్. దట్స్ వాట్ మేక్స్ మీ స్లీప్ ఎట్ నైట్. అందరినీ హ్యాపీ చేయడం, పాజిటివ్ చేయడం, ఇదే నా గోల్. ఇప్పుడు లోకంలో నెగిటివిటీ ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది, రెండు ఉంటాయి. అది సృష్టి ధర్మం. అంతెందుకు, ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మా నాన్న మీరు ఏం చేయకుండా ఇంట్లో ఉంటే ఏంట్రా బాబు దరిద్రుడు ఇలా తయారయ్యాడు, బతకిస్ట్, దున్నపోదు, గాడి, ఇంత ఫుల్ తిడతారు. అదే మీరు ఒక వాటర్ బాటిల్ పట్టినా, లేదా కొంచెం బట్టలు అడ్డీసీ చేసినా, మమ్మీకి ఏం హెల్ప్ చేసినా, లేకపోతే కొంచెం మార్క్స్ తెచ్చుకుని ఏమంటే అబ్బా నా కొడుకు బంగారం, అమ్మడి అమ్మ వీడు జమ్ము, అది ఇది అని బయట కూడా చెప్పుకుంటారు. ఎవరైనా అడిగితే ఆ రోజు అంతా హ్యాపీగా ఉంటుంది. ఇట్స్ జస్ట్ సిచ్యువేషన్ అంతే. నచ్చే పని చేస్తే నచ్చేస్తాము, నచ్చని పని చేస్తే తిడతారు. సో నేను నిల్చోవడం ఇదంతా నచ్చలేదేమో, దానికి నేనేం హెల్ప్ చేయలేను. బట్ మూవీ పరంగా అయితే నేను మీకు నచ్చేలాగా చేస్తానని అనుకుంటున్నా. చేస్తాను 100%. నేను కాన్ఫిడెంట్. మరి ఇంకా చూడాలి, మరి తెలీదు. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఇంతమంది నాపై నెగిటివిటీ అయ్యారు, నన్ను జోకర్ అనేసారు, అన్నీ అనుకోని మాటలు అన్నారు, అన్నీ అనేసారు. నాలాంటోడు గనక హిట్టు కొట్టాడు అనుకో, ఈ జనరేషన్ మొత్తానికి ఒక పెద్ద ఎగ్జాంపుల్. నాలాంటోడే నెగిటివిటీని పాజిటివిటీ చేసిండంటే ఎవడైనా చేయగలుగుతాడని ప్రతి ఒక్కళ్ళకి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో దానికోసం ఒకటే ఒక రిక్వెస్ట్ అందరికీ, రేపు పొద్దున యాటిట్యూడ్ స్టార్ అని మీకు సినిమా స్టార్ట్ అయ్యే ముందు వస్తుంది. ఎవ్రీ పాజిటివ్ పర్సన్ అవుట్ దేర్, ఐ వాంట్ యూ టు స్క్రీమ్. మీరు అరవాలి, ఇది నా రిక్వెస్ట్. నా కోసం కాదు, బట్ నెగిటివ్ నా కొడుకులందరికీ, ఓకే సారీ, నెగిటివ్గా ఉండేటోళ్ళందరికీ మైండ్ పోవాలి వాళ్ళకి. బేసిక్గా నాకు అదే కావాలి. ఐ వాంట్ ఎవ్రీబడి టు జస్ట్ ఇంకా ఏమంటారు, స్ప్రెడ్ లవ్, పాజిటివిటీ. వీళ్ళైతే ప్రేమిద్దాం బ్రో, మహా అయితే తెలుగు ప్రేమిస్తారు అంతే. సో ఏంద్ర బాబు మైక్ నా చేతిలో పెడితే బాగానే పోతాను. నేను అసలు ఏం ప్రిపేర్ అవ్వలేదు స్పీచ్. ఇక్కడ లాస్ట్ టైం కూడా ఇక్కడ నుంచి వచ్చిందో మాట్లాడ, ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చిందో మాట్లాడ అంతే. థ్యాంక్ యూ. ఐ డోంట్ నో వై ఐ డిడ్ దట్. ఓకే దోస్, థ్యాంక్స్. లేదు వచ్చింది మా డాడీకి, చెప్పా కదా, బుల్లితెర మెగాస్టార్, స్మాల్ స్క్రీన్ మెగాస్టార్. దానికి ఆయన అర్హులు. అదే యాటిట్యూడ్ అని కొంతమంది యాక్చువల్గా నెగిటివ్గా అన్నారు అనుకుంటా చాలా మోస్ట్లీ. బట్ ఆ పక్కన ఉన్న స్టార్ అని అన్నారు కదా, అది నాకు పాజిటివ్గా అనిపించింది, అది నేను తీసుకున్నా, పెట్టేసుకున్నా. వాళ్ళన్నదే కదా యాక్చువల్గా. ఫస్ట్ నాకు లేకుండా ఐడియా, మా ఇంతకు ముందు దాంట్లో వాళ్ళు పెట్టేశాక చూసా. తర్వాత అలా ఎలా పెట్టారు, ఇంకా రిలీజ్ అవ్వలే కదా. నేను ఇదే క్వశ్చన్ అడిగితే, మీరు గూగుల్లో యాటిట్యూడ్ స్టార్ అని కొట్టండి, ఎవరు వస్తున్నారో చెప్పండి అన్నారు, మా ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ. సో వాళ్ళకే అలా అందరూ అంటున్నప్పుడు నాకేముంటుందని చెప్పి ఓకే చలో ఇట్స్ రైట్ అనిపించి అలా పనిచేసా. అంటే ఇప్పుడు ఏ హీరోకి, అంటే డెబ్యూటెడ్ హీరోకి, ఏ హీరోకి కూడా
ఇంత రెస్పాన్స్, వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఇంత రెస్పాన్స్ వచ్చింది. ఇది నీకు ప్రెజరా ప్లెజరా? 100% నేను పాజిటివ్గా తీసుకుంటాను. నాకు వెరీ హ్యాపీ. మ్యాటర్ ఉంటేనే ఎవరిపైన రాళ్ళు పడతాయి, అండ్ అది తీసుకోగలిగే పర్సన్నే దేవుడు ఎంచుకొని అలాంటి పొజిషన్లో పెడతాడని నేను నమ్ముతాను. ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్స్ చాలామంది నీ ప్లేస్లో నేను ఉంటే సూసైడ్ చేసుకునేటువంటి అన్నారు. అది చాలా తప్పు. నాకు అలాంటి ఆలోచనలు కూడా రాలేదు, బట్ అన్నారు. సో నేను హ్యాపీగా తీసుకుంటాను, ఎందుకంటే ఏమో కారణం జన్మేమో. చంద్రహాస్, హాయ్. హలో. సో ఈ యాటిట్యూడ్ ఫ్యూచర్లో కూడా కంటిన్యూ అవుతుందా, లేదంటే తగ్గే ఛాన్సులు ఉన్నాయా? యాటిట్యూడ్ ఏం లేదు బ్రో, యాక్చువల్గా నార్మల్గా నీలాగానే మాట్లాడతాను నేను కూడా. ఏమో మరి చెప్పా కదా, నా అనిపించింది మాట్లాడతా అంతే. ఇప్పుడు నేను అనిపించిందే మాట్లాడతా, నాకు అనిపించిందే చేస్తాను. ఇప్పుడు నాకు ఒకటే గోల్ యాక్చువల్గా, ఒకటి ప్రజల్ని ఎంటర్టైన్ చేయాలి. అలా చేస్తే నాకు హ్యాపీగా ఉంటుంది. సో ఐ చూస్ దిస్ ప్రొఫెషన్. రేపు పొద్దున నాకు సినిమా బోర్ కొట్టి ఉత్తి యూట్యూబ్ చేయాలంటే యూట్యూబ్ చేస్తాను, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చేయాలంటే చేస్తాను, నా ఇష్టం వచ్చింది చేస్తాను. నేను నాకు ప్రస్తుతానికి సినిమా చేయాలని, సినిమాలో హీరోగా చేయాలని చేస్తున్నా. దానికి మా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ అండ్ మా డాడీ లెగసీ. దాని గురించి నేను ఇన్స్టాగ్రామ్ అవన్నీ నాకు రోజు ఎంత పెట్టాలన్నా నేను పెట్టకుండా 2 years సైలెంట్గా ఉన్నా. ఎందుకు అంత రచ్ అయిన తర్వాత ఐ వాంటెడ్ టు గివ్ ద ఆన్సర్ బ్యాక్ విత్ యాక్షన్స్. మాటల్లో కాకుండా చేతుల్లో చూపించాలని ఫిక్స్ అయ్యా. కాబట్టి నేను 2 years ఎక్కడ ఏ స్టోరీ పోస్ట్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో యాక్టివ్ లేకుండే, ఎంత మనసు గుంజుతుందో నాకు, ఏది పోస్ట్ చేయాలి అది పోస్ట్ ఏం చేయకుండా కామ్గా ఉన్నాను. కేవలం హీరో అవ్వాలంటే కొన్ని మెయింటైన్ చేయాలని నా బుర్రకి వచ్చిన ఆలోచన. డాడీ లెగసీ కంటిన్యూ చేయాలి. సో వన్స్ ఐ అచీవ్ దట్ గోల్, ఫ్యూచర్లో నేను ఏదైనా చేయగలుగుతాను. మేబీ అన్ని పక్కన పెట్టి స్పోర్ట్స్ ఆడతానేమో, ఇంట్లో కూర్చొని తింటానేమో, తెలియదు. అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ మేనరిజం వాడినట్టు కొంతమంది అన్నారు, అండ్ ఇందులో కూడా రెఫరెన్స్లు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారివి. సో దానికి రీజన్ ఏంటి? ఆ రోజు యాక్చువల్గా నాకు జలుబు ఉండింది, అందుకే ఇట్లా అంటుండే. అదే అందరి ముందు ఇట్లా గలీజ్గా ఉంటుంది కదా, సో అది నా ఒక్కరికి తెలిసిన కష్టం. ఈరోజు టీజర్లో పవన్ కళ్యాణ్ ఎందుకున్నారంటే, సినిమాలో స్టార్టింగ్ స్టోరీలో హీరో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్నట్టుగా అనుకున్నాము. సో ఆ థీమ్ ఒకటి ఫాలో అయింది సినిమాలో. యాటిట్యూడ్ని ఇప్పుడు చెక్ రూపంలో గ్రాటిట్యూడ్లో చేంజ్ చేశారు కదా, సో ఆ థాట్ ఎందుకు వచ్చింది? బేసిక్గా మీ ఏజ్లో ఉండేటోళ్ళు ఎవ్వరు అలా మనీ డొనేట్ చేయాలనుకోరు మ్యాక్సిమం. సో ఏమో బ్రో, నాకు తెలియదు ఎందుకు చేశాను. నాకు హ్యాపీనెస్ చెప్పా కదా, వాళ్ళకి హ్యాపీగా ఉంటుందని సినిమా చేస్తా. అలాగే వాళ్ళు బాధగా ఉన్నప్పుడు ఇలా చేస్తే హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఇది జస్ట్ సంథింగ్. ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా నాకు తోచినంత నేను ఎప్పుడు చేస్తానే ఉంటాను. మా ఫాదర్ నుంచి నేను అదే నేర్చుకున్నాను. హైదరాబాద్లో రకరకాల ప్రాంతాల పేర్లు ఉంటాయి. అలాగే రామ్నగర్ బాగా ఫేమస్. ఎప్పుడైనా హైదరాబాద్లో రామ్నగర్ నువ్వు వెళ్ళావా, అక్కడ అబ్జర్వ్ చేసావా? అలాగే సినిమాలో రామ్నగర్ బన్నీ ఏం చేస్తుంటాడు? రామ్నగర్ అనేది మన హైదరాబాద్లోనే కాదు, ఇండియాలో ఎనీ స్టేట్ ఏది తీసుకున్నా సరే రామ్నగర్ అనేది ఒకటి ఉంటుంది. రేపు పొద్దున హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో ఎప్పుడు రిలీజ్ చేస్తే కూడా రామ్నగర్ బన్నీ విల్ బి ద సేమ్ టైటిల్ అనే ఆలోచనతో ఇది పెట్టుకున్నాము. అండ్ జస్ట్ హైదరాబాద్ మొత్తం నేను తిరిగేసి ఉన్నా. సో యా, అంతే. హలో, సూపర్ ఫైన్. మీ ఫాదర్ లానే మీరు కూడా హెల్పింగ్ నేచర్ ఎక్కువ అనుకుంటారు. అవును. సో నిజంగా గ్రేట్. అంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఈరోజు వరదలతో చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. సో మీకు తోచిన సాయం మీరు చేశారు. ముందుగా కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో 2022లో ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా మాట్లాడారు, హ్యాపీగా మాట్లాడారు. ఇప్పుడు 2024 2 years అవుతుంది, కాస్త ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. ఈ మధ్యలో ఈ 2 years అసలు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఈ టోల్స్? అసలు లేదు బ్రో, అప్పుడు లాస్ట్ టైం కూడా ఇంతే. అప్పుడు కాకపోతే ఫస్ట్ టైం ప్రెస్ మీట్ పెట్టాము, ఫస్ట్ టైం స్టేజ్ ఎక్కాము. ఏదో వైరల్ అవ్వాలనే ప్రతి ఒక్కళ్ళు పెడతారు, కానీ పాజిటివ్గా అవుతుంది అనుకున్నాను, అలా నెగిటివ్ అవుతుంది అనుకోలేదు. అండ్ అది చాలా హెల్ప్ అయింది నాకు. అప్పుడు మీరు చూసుకున్నట్లయితే నేను అప్పుడు ప్రెస్ మీట్లో 3 సినిమాలు అనౌన్స్ చేశాను. మీరు ఇప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు. ఆ 3 పోస్టర్ మీద ఉన్న టీంలో 3 సినిమాలు అవి ఈ 2 years నేను ఆ 3 సినిమాలు షూటింగ్ అయిపోయింది. 3 టోటల్ షూటింగ్ ఆర్ డన్. 3 నేను ఫస్ట్ ఈ సినిమాతో వద్దామని
అన్ని టీంలతో కలిసి కూర్చొని డిసైడ్ అయ్యి తీసుకున్న డెసిషన్ ఇది. బికాజ్ అప్పుడు అనౌన్స్ చేసిన బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్ అనే మూవీలో అది టోటల్ యూత్ ఓరియంటెడ్ జానర్ అది. ఐ ఫెల్ట్ ఫస్ట్ మూవీకి కొంచెం ఫ్యామిలీ వచ్చి చూస్తే బాగుంటుందని. సో ఇంకొక మూవీ ఇంకొక జానర్. ఇది మెయిన్గా ఎస్పెషల్లీ నాకు పిల్లలు కూడా వచ్చి చూడగలుగుతారు, బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఫస్ట్ మూవీ డెబ్యూ ఫిలిం అలాంటిది ఉండాలని ఈ డిసిజన్ తీసుకున్నా. మీ క్వశ్చన్ ఏంటి? స్ట్రగుల్స్? నో స్ట్రగుల్స్. ఈ 2 years నేను ఈ 3 మూవీల్లో ఐ వాజ్ ఫుల్ బిజీ, నాకు ఎక్కడా ఖాళీ లేకుండా. ఇప్పటికైనా అంటే స్టేజ్ మీద ఒకలాగా, స్టేజ్ ముందు ఒకలాగా మాట్లాడటం మార్చుకుంటారా, లేకపోతే మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో అలా ఉంటారు? అబ్బే ఏమిటో సార్, ఎప్పుడు ఇదే, ఎక్కడైనా ఒకటేలా మాట్లాడతారు. హాయ్ చంద్రబాస్. చాలా టెన్షన్ ఫేస్ ఉంది మా మీద. ఏంటి ఎక్కువ మాట్లాడేస్తున్నారా? చంద్రబాస్, బన్నీ అంటే అల్లు అర్జున్ గారికి ముద్దు పేరు అది. మీరు ఫస్ట్ సినిమాకి ఆ పేరు పెట్టుకోవడానికి రీజన్ అంటే డైరెక్టర్ మీకు ఇది నేను చెప్పినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? బన్నీ మేము అనుకున్నాము అల్లు అర్జున్ గారిది పేరుది నిక్ నేమ్ అని. మరి ఆ డైరెక్టర్ ఇంకా మా ఫాదర్ కలిసి తీసుకున్నారు ఈ డెసిషన్. నాదేమి పెద్ద సంబంధం లేదు. ఐ జస్ట్ లైక్ ద టైటిల్ బికాస్ సినిమాలో వీడిని అందరూ బన్నీ బన్నీ అని పిలుస్తారు. వాడు ఉండేది రామ్నగర్లో, సో రామ్నగర్ బన్నీ బాగుంది అనిపించింది. ఏంటి ఈ సినిమా ఎలా ఉంటుంది? సినిమా ఎలా ఉండబోతుంది అంటే, సినిమాలో మీకు ఇప్పుడు 2 years నేను క్వైట్గా ఉన్నది. ఒక్కసారి ప్రమోషన్ స్టార్ట్ చేస్తే, అంటే ప్రమోషన్ కాదు, ఐ వాంటెడ్ టు కమ్అట్ విత్ యాక్షన్స్ అని చెప్పాను. యాక్షన్స్ అంటే రిలీజ్ డేట్ ఉండడం. రిలీజ్ డేట్ ఉండాలంటే షూటింగ్ కంప్లీట్ అవ్వాలి, సినిమా కంప్లీట్ అవ్వాలి, అన్నీ అయిపోవాలి పోస్ట్ ప్రొడక్షన్. దానికి నేను గ్యాప్ తీసుకున్నా. ఇప్పుడు అక్టోబర్లో రిలీజ్ అవుతుంది సినిమా. డేట్ అనేది ఇంకొక 1 weekలో చెప్తా. సో రైట్ నో వీ డిడ్ ద ఫస్ట్ వీ స్టార్టెడ్ ప్రమోషన్స్ కాబట్టి అఫీషియల్గా ఇప్పటి నుంచి ఈ మంత్ మొత్తం మీకు వస్తానే ఉంటాయి. వీక్లీ ఒక పాట నేను, ఎందుకంటే చాలా తక్కువ టైమే పెట్టుకున్నాం, 1 month కంటే తక్కువ ఉంది రిలీజ్ మేము అనుకున్నాం మా మైండ్లో డేట్కి. సో మీరు చూస్తుండగా మీకు అర్థమైపోతుంది సినిమా ఎలా ఉండదని. నీకు పెద్దగా చెప్పాలనుకోవట్లేదు, బట్ చెప్పాలంటే సినిమా చాలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. 4 హీరోయిన్లు సినిమాలో, ఫ్లాష్ బ్యాక్లని ఇలాని అలాంటి టైప్లో కాదు, అంతా ఒకటే ఫ్లో. చాలా కొత్త టైప్ స్టోరీ కంటే కూడా చెప్తే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు, కానీ నాకు చాలా కాన్ఫిడెన్స్. ఐఎమ్ 100% షూర్ నా డెబ్యూ ఫిలింకి మీరు డెబ్యూ ఫిలింలో చేయలేదని ఒక్క మాట నాకు వినపడితే అందరి దగ్గర నుంచి ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇదే నాకు సినిమా గురించి అనిపించింది. బ్లాక్ డాగ్ ఫర్ వైట్ చిక్స్ అది పాన్ ఇండియా సినిమా కదా, ఆ సినిమాతో వస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఇదే కదా. ఎందుకు ఈ సినిమాతో వస్తున్నారు ఫస్ట్? అంటే ఇందాక చెప్పినట్టు బ్లాక్ డాగ్ అనేది యూత్ ఓరియంటెడ్ ఉంది మొత్తము. సో ఫస్ట్ ఫిలిం నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్, ఆడియన్స్. సో అందుకనే ఆ డెసిషన్. విషయాలు థ్యాంక్ యూ.